కృపావరాలివి. కృపావరాలు. అమ్మా అమ్మో తల్లులారా, నాకెళ్ళి చూడండి. బైబిల్ పండితులు మాది ఏం చూస్తున్నారు, అటు ఇటు అటు ఇటుగా. కొరింథీ పత్రిక కొత్త నిబంధనలు ఉంటుంది, పాత నిబంధనలో చూస్తున్నారు. కొంతమంది ఏమో ఇండెక్స్ లేకపోయి చూస్తున్నారు. ఇది ఆడుంది అసలు కొరింథీ పత్రిక, ఈరోజు ఎట్టయినా పట్టుకోవాలి దీన్ని అని. చదువు చూడండి. కృపావరాలలో మొట్టమొదటిది బుద్ధి. ఏంటిదంట అండి? అందరు చెప్పండి. వెనకున్నోళ్ళు చెప్పాలి. ఇప్పుడు వెనకున్నోళ్ళే. అమ్మా బుద్ధి. ముందున్నోళ్ళు చెప్పండి. ఇద్దరు ముగ్గురే. బుద్ధి ఎంతండి? బుద్ధి ఉందా నీకు? బుద్ధి ఉంటే ఇంతెందుకు జరుగుద్దన్నా? బుద్ధి లేకనేగా, బుద్ధిహీనంగా మాట్లాడేగా, బుద్ధిహీనంగా తిరిగేగా, బుద్ధి లేకనేగా అంటారు. చూడండి అప్పుడప్పుడు, రే బుద్ధి ఉందా లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? బుద్ధి ఉందా లేదా నీకు? నువ్వు అనలేదమ్మా ఇప్పుడు ఎవరిని? నీకు బుర్ర లేదు పో, మైండ్ లేదు పో, నీకు అసలు నీకు మైండ్ లేదు, అసలు నీకు అసలు బుద్ధే లేదు పో. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నీ బుద్ధి ఇంతే. అమ్మా బుద్ధిమంతుడైతే ఆపద వచ్చుట చూచి దాగును. సామెతల గ్రంథంలో ఏం ఆపద? నరకమనే భయంకరమైన, అగ్నిగుండమనే భయంకరమైన ఆపద రాబోతుంది. ఈ కాదు, శరీర సంబంధమైన ఈ ఆపదలు కాదు. ఈటకు మనకు చాలా ఉన్నాయి తెలివితేటలు. ఎట్లా తప్పించుకోవాలనో, ఎట్లా లౌకికంగా ఉండాలనో మనకు తెలిసి ఎన్ని. కానీ నరకము నుండి, అగ్నిగుండము నుండి, మండుచున్న అగ్నిగుండమది, పాతాళమది. బుద్ధిమంతుడైతే ఎంతండి? నీకు బుద్ధి ఉంటే బాప్తీసం తీసుకో. ఏదో పెద్దోళ్ళు అంటారే, నీకు సిగ్గు శరము సీము నెత్తర ఉంటే అని అంటారు కదండి పెద్దోళ్ళు. బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము, జ్ఞానం ఏంటండి? బుద్ధి జ్ఞానము. చదువు. విశ్వాసము. ఇవన్నీ ఎవరిచ్చేటి? యేసు ప్రభు ఆత్మ ద్వారా ఇచ్చే కృపావరాలు ఇవి. దేవునికి స్తోత్రం. ఇవి కృపావరాలు, పరిశుద్ధాత్ముని ద్వారా పొందుకొండే కృపావరాలు. సేవకుల ద్వారా పొందుకొండే వరాలు కాదివి, మనుషుల ద్వారా పొందుకొండే వరాలు కాదివి. పరిశుద్ధాత్ముడే నీకు ఈ వరాలు ఇస్తున్నాడు. ఇవి నీకు భూమి మీద అవసరము. వీటి ద్వారా ప్రభువును మహిమపరచటానికి అవసరము. వీటి ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవటానికి ఇవి అవసరము. అక్కడ అన్ని తర్వాత చదువుకోనండి. 9 రకాలైన కృపావరాలు ఎందుకు అంటే నీ ప్రయోజనము కొరకు అని రాయబడింది. స్తోత్రం. ఈ 9 రకాలు కృపావరాలు నీ ప్రయోజనము కొరకు, నీ బాగు కొరకు, నీ మేలు కొరకు. ఇవి లేకపోతే నువ్వు విశ్వాసిగా నిలబడలేవు. కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండునట్లు మరి జాగ్రత్తగా చూచుకో. ఒకవేళ నీ పరిస్థితిలో అప్పుడు ఎప్పుడన్నా కొంచెం బలహీనమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా నిన్ను నిలవబెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా నువ్వు ప్రార్థనకు వచ్చినంత మాత్రాన ప్రాముఖ్యం కాదు, కానీ సంఘములో ఏదో ఒక కృపావరాలు కలిగి ఉండాలి. నీకు ఉద్యోగం రావాలంటే అర్హత ఉందా లేదా? ఊరికనే ఎంబీబీఎస్ చదివాను, అవి చదివాను, ఇది చదివాను, నా అంత మునగాలు లేడంటే ఏం కావాలి నీకు? మళ్ళీ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాయాలి ఫైనల్.
ఏంటండి, అర్థమవుతుందా? నువ్వు మందిరానికి వచ్చి ఒక్క వరం కూడా నీకు లేకుండా ఊరికే వచ్చి ఊరికే వెళ్ళిపోతే, ఉసూరుమంటూ వెళ్ళిపోతే దేవునికి ఎలా సంతోషం మీరు చెప్పండి? మీ పిల్లలు పుట్టినట్టే ఉంటే 10 ఏళ్ళు వచ్చినా, 15 ఏళ్ళు వచ్చినా, 20 ఏళ్ళు వచ్చినా మమ్మీ పాలు తాగుతా అన్నారు అనుకోండి, ఏ చెప్పుతో కొడతావు? ఊరికి అంటుండి అనకూడదా మాట నేను? ఏమిరా నీకు 20 ఏళ్ళు వచ్చింది ఇంకా నువ్వు ఎదగలేకుండా అట్లనే ఉన్నారనుకోండి, నీకు సంతోషం అండి? ఎంత బాధపడతావు? ఏంటి మా పిల్లలు ఎదగట్లేదు, ఏంటి బలంగా లేరు, ఎప్పుడు చూసిన రోగాలు, ఏంటి ఇంత బలహీనంగా ఉన్నారు? తల్లిదండ్రులారా బాధపడరా మీరు? నువ్వు మందిరానికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తా, యేసుక్రీస్తుని ఇన్ని సంవత్సరాల నుంచి ఎరిగి పరిశుద్ధాత్ముని ద్వారా ఆ వరాలు ఒక్కటి కూడా నువ్వు పొందుకోకపోతే నువ్వు విశ్వాస అనొచ్చా అనకూడదా? మీరే చెప్పండి. న్యాయ నిర్ణేతలు మీరేం అమాయకులా? అమ్మా, అమాయకులందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అమాయకులైతే కాదు, తేల్చి చెప్పేశారు. ఏంటండి, కృపావరాలు ఏం చేయాలి? నువ్వు ఒక్కటైనా కనీసం అది తర్వాత చదువుకోనండి. అమ్మా, నా మాట ఏనండి, నీ ఆత్మీయ జీవితము దేవునికి సమరూపముగా ఆధ్యాత్మికంగా నువ్వు నిలబడాలి అంటే కృపావరాలు ఖచ్చితంగా పొందుకోవాలండి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మఫలాలు ఉన్నాయి. అవన్నీ ముందు మీరు చెప్పండి అమ్మా. ఆత్మఫలాలు ఎన్ని? వెరీ గుడ్. చప్పట్లు కొడదామా ఒకసారి గట్టిగా? వెరీ గుడ్. 2 చేతులు ఆరోగ్యంగానే ఉన్నాయి, బాగా చప్పట్లు కొడుతున్నారు, చాలా సంతోషం. ఏంటండి, 9 రకాల ఆత్మఫలాలు ఏంటి అవి? గలతీలో మనందరికీ తెలుసు. 1, లేని దాని గురించి చెప్పబాకండి. మీ దగ్గర ఏం లేదు అదే చెబుతుండ్రు. ఏం లేదు మన దగ్గర, నిజం చెప్పండి. చదవండి. ప్రేమ, సంతోషము, బుల్లెట్ మాదిరి తగులుతున్నాయి కదా. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందా? ఉరిని చూసుకుంటుండ్రా? గెట్టడం లేదా? చూడండి. ప్రేమ, రెండవదిగా సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. అబ్బా, వెరీ గుడ్. వెరీ గుడ్. అది ఏంటండి, ఇవి కూడా ఎన్ని ఉన్నాయి? 9. ఇవి ఎలా వస్తాయి? ఇవి ఎలా వస్తాయి? ఆత్మఫలాలు, ఆత్మ అనుగ్రహించే కృపావరాలు చూశాం. ఈ ఫలాలు ఎలా వస్తాయి తెలుసా? నీ వ్యక్తిగత ప్రవర్తనను బట్టి వచ్చే ఫలాలు ఇవి. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పగలగాలి, నా దగ్గర ప్రేమ అనే ఫలం ఉంది. ఆమేన్. ప్రేమ ఏం చేస్తుంది? క్షమిస్తుంది. ఆమేన్. భరిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? క్షమాపణ కోరినప్పుడు క్షమిస్తుంది. ఏంటండి, అన్యాయంగా ప్రవర్తించదు, అసభ్యంగా ఉండదు. మీరు ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే ఆ విషయాలన్నీ కనిపిస్తాయి. ప్రేమలో ఉండేటటువంటి గుణలక్షణాలు ఏంటండి. ప్రేమ, ఈ 9 రకాలైన ఆత్మఫలాలు నీ వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉన్నాయి. నిన్ను రక్షించిన యేసయ్య ఆయన ఏమి ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి అంటే, వెండి బంగారములు ఆయన కోరుకోవటం లేదు, కానీ ఆయన నీ దగ్గర నుండి ఆశిస్తుంది, ఎదురు చూస్తుంది కృపావరాలు, ఆత్మఫలాలు. ఉన్నాయా మన దగ్గర?
ఉన్నాయా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మనం? ఆత్మ ఫలాలు నీ దగ్గర ఉన్నాయా? ఇవి నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, దేవునికి నీకు ఉన్న సంబంధాన్ని బట్టి నువ్వు పొందుకుండేటివి, కలిగి ఉండేటివి. అయితే ఇంక ఏ వరం ఉంది నీకు? కృపావరం లేదు, ఆత్మవరం లేదు. ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, మరి లేని వాళ్ళ సంగతి ఏంది? ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం. సంఘము చూడండి, సంఘములో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ ఫలాలు కలిగి ఉండాలి. దాని కొరకు ఎదురు చూస్తుండు రైతు. మీకు పొలం పనులు అందరికీ తెలుసండి? పొలం పనులు తెలుసా అండి మీకు? మీరంతా ఏసురక్తం చేయరు ఏమ్మా. రైతు పంట వేసాడంటే ప్రతి విత్తనం మొలవాలని ఉంటుందా ఉండదా ఆయనకు? చెప్పండి అమ్మా. రైతు ఒక పొలము, ఒక పంట వేసినప్పుడు మిరప కానీ పత్తి కానీ ప్రతి చెట్టు కూడా ఫలించాలనుకుంటాడా? అనుకోడా? అది న్యాయమా? మిమ్మల్ని అడుగుతా అమ్మా, న్యాయమేనది? నిజం చెప్పండి. ప్రతి మొక్క ఫలించాలని ఇష్టపడతాడా? ఇష్టపడడా? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చేసేది న్యాయమా అన్యాయమా? ఫలించలేదంటే చెప్పండి, న్యాయమా అన్యాయమా? ప్రకటన గ్రంథంలో ఏముందో తెలుసా? అన్యాయస్తులు పరలోక రాజ్యంలోనికి. ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నట్టు వీడికి? రైతు ఏం చేస్తాడు? ప్రతి మొక్క కూడా ఒక్కోసారి మనందరికీ తెలుసు, అది పెరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చీడబట్టుద్ది, తెగులు వస్తుంది. నీ గురించే చెబుతుంది, నీ తెగులు గురించే. తెగులు పట్టుద్ది. రైతు ఏం చేస్తాడన్నా? తెగులు పట్టిన పొలాన్ని రైతు ఏం చేస్తాడు? దానికి ఏం చేస్తాడు? చక్కగా దాని విరుగుడుకు సంబంధించి ఘాటైన మందు కొట్టేస్తాడు దానికి. అప్పుడు అది ఏం చేస్తుంది? ఆ పురుగు చీడ మొత్తము పోయి మొక్క బాగొట్టుద్ది. అప్పుడప్పుడు సేవకుడు ఏం చేయాలి? చెట్టును. రైతు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు సేవకుడు కూడా వాక్యానుసారంగా, వాక్యాన్ని బట్టి సంఘమును కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ప్రకారం వాక్యము చేత ఉతికి పులిమి ఏం చేస్తున్నాడు? ఎందుకంట? మహిమగల సంఘముగా. భలే పాడావు తమ్ముడు, ఆ పాట భలే గుర్తు చేశావు. నాకు భలే ధైర్యము, భలే కళ్ళం బట్టి నీళ్లు పడ్డాయి. మంచి స్వరంతో పాడావు. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడన. ఏం వాడండి, ఏసన్న గారు రాసిన పాట అది. అప్పుడప్పుడు సంఘమును ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యముతో మన యజమానుడు, రైతు, దేవుడు, పొలము, మనము, చెట్ల మనము ఏంటండి? అప్పుడప్పుడు ఆయన ఏం చేయాలి? వాక్యము ద్వారానే సరిచెయ్యబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, బట్టలు ఉతకటం ఎంతమందికి వచ్చు? ఇక్కడోళ్ళు కాదన్నా, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు. పూర్వకాలం బట్టలు ఇలా అంటున్నానని ఏమనుకోబాకండి. రేవు దగ్గర, గుండ్లకమ్మల దగ్గర, సాకిరేవు దగ్గర వాళ్ళు ఉతుకుడు చూశారా మీరు ఎప్పుడన్నా? అక్క, పాత వాళ్ళకి తెలుసు. సున్నప్రాలు వేసి దాన్ని ముందు ఏం చేస్తారు? ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత చూడండి, నువ్వు ఎన్ని సబ్బులన్నవాడు వాళ్ళు ఉడకబెట్టి ఉతికి ఆరేసిన వాసన ఇంతవరకు లేదు మనకు. ఆ వాసన వేరు. వాళ్ళు ఆ రేవు దగ్గర ఆ నీళ్ళలో ఉడకబెట్టి ఉతికేది. ఒక అమ్మ ఏం చేస్తే తెలుసా? బాగా మురిగి పట్టి ఉంటుంది ఒక్కో దానికి. కాలు కింద అదిం పట్టి తొక్కి ఇట్లా రుద్దుతారు. ఇప్పుడు అలా స్టైల్గా దాంట్లో వేసి స్టైల్గా వేసి ఇంతలావు కావరు.
ఇప్పుడు ఆరబెట్టేది కూడా వచ్చినాయండోయ్. ఎందుకు మనిషికి రోగాలు వస్తున్నాయంటే కదలటం ఇష్టం లేక అఫీషియల్ అనుకుంటున్నారు. రోగాలు కూడా అఫీషియల్ రోగాలే వస్తున్నాయి, తెలుసా మీకు? రోట్లేసి దంచేది లేదా, ఏంటండి నానబెట్టి ఉతికేది లేదా? అప్పుడు సీబిరి పెట్టి ఊడ్చుకుంటూ పోయేవాళ్ళు, ఇప్పుడు బండ పెట్టి ఇట్టంటే ఆడదాకా వస్తుంది తుడిచేది. అది కూడా కష్టంగా ఉంది. ఏది ఏమైనా ఒక రైతు ఏం చేస్తాడండి, పొలం కోసము బాగా పంట రావటానికి దానికి సంబంధించిన చాకిరీ అంతా చేస్తాడు, కావలసిన ఎరువేస్తాడు, దాన్ని బలము చేకూరుస్తాడు. ఏంటండి, సంఘములో ఒక విశ్వాసిగా నీవు బలము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యము ద్వారా మాత్రమే సరిచేయబడాలి. వాక్యం ద్వారా మాత్రమే నువ్వు శుద్ధి చేసుకోగలవు. వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది, వాక్యము నిన్ను క్షమిస్తుంది, వాక్యము నీకు సహాయము చేస్తుంది. నువ్వు ఫలాలు ఫలించాలని, మహిమగల సంఘముగా ఎదుట నిలవబడాలని, పరిశుద్ధులుగా నిర్దోషులుగా నీవు ఉండాలని, ఒక పాపిగాను, ఒక దుర్మార్గుడిగాను, పనికిమాలిన వ్యక్తిగాను ఇంకాను సంఘములో వచ్చి వెళతా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? నీకు ఆలోచన రాదా? ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి, నేనెందుకు ప్రార్థన చేయలేకపోతున్నా, నేనెందుకు భాషలు మాట్లాడలేకపోతున్నా, నేనెందుకు ప్రవచనాలు చెప్పలేకపోతున్నా, నేనెందుకు పరిచర్యలు చేయలేకపోతున్నా, నేను ఎందుకు ఇలా అయిపోయానని అమ్మా ఒక్కసారన్నా రావటంలే? రాదు. అది కొంతమందికే వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేసి చూడమ్మా. నువ్వు ఆశపడతావు కదా, ఎందుకు ఎంత చెప్పినా కానీ వీడు ఒక్కసారి కాకపోయినా ఒకసారి నీ పిల్ల ఏంది ఆలోచన చేయట్లేదే, వినట్లేదు, ఇది ఒక్కసారే నేను వచ్చుగా అని అంటాముగా మనం. మరి ఒక్కసారే నీకు ఆలోచన రావట్లేదా? ఒకప్పుడు ఎంత బాగా ప్రార్థన చేసేదానివి, గంటల తరబడి ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఎంత ఓపికతో ఉండేదానివి, ఎంత బాగా ప్రార్థన చేసేవాడివి, ఎంత బాగా ఆరాధన చేసేవాడివి, ఎంత బాగా పరిచర్య చేసేదానివి. ఏమైంది ఆ కమిట్మెంటు? ఏమైంది ఇప్పుడు ఆ ఒప్పుకోవడం? ఏమైంది ఇప్పుడు? ఏమైనా ఆ ఫలాలు ఏయమ్మా? ఫలాలు ఏవి? ఆ వరాలు ఏవి? కృపా వరాలేవి? పరిశుద్ధాత్మ వరాలేవి? ఏంటి ప్రయోజనమును? వచ్చి వెళతామంటే నా మాట విని వాటి కోసం ప్రయాసపడండి. రేపు దేవుడిని నీవే చూస్తాడు. జాగ్రత్త. దేవుడు రేపు ఇవే చూస్తాడు నిన్ను. అర్థమవుతుందండి మీకు? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథంలో పరమగీతం 7:13 సంఘము ఒక మాట అని చూడు. షోలమ్మితో ఒక మాట అంటుంది చూడండి. 7:13 నేను ముగించబోతున్నా. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నేను నీ కొరకు దాచి ఉంచాను. అమ్మో ఏనండి తల్లులారా, నేను నీ కొరకు, నా ప్రియుడా మేయ్ నీ కొరకు మంచి దాచి ఉంచానమ్మే, ఆడగలుద్దాం ఏంటండి? సంఘం అంటుంది క్రీస్తుతో, నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధములైన శ్రేష్ఠ ఫలాలు, పచ్చివి పండువి, నా ద్వారపు బంధముల మీద నీ కోసమే. స్తోత్రం చెప్పండి. ప్రియుడా, నా ప్రియుడా, శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి ఇప్పుడు నాలో. ఒకప్పుడు వేరు, ఒకప్పుడు పనికి మాలిన ఫలాలు నాలో, పనికి మాలిన చేష్టాలు, మునుపు చీకటి. ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసా?
శ్రేష్టమైన ఫలాలతో నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా. నువ్వు రా, ఈ ఫలాలు నీకే. స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైన ఫలాలు అవే కృపావరాలు, ఆత్మఫలాలు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు చెప్పగలవా? నీ కోసము నేను ఫలాలు దాచి ఉంచానని మనం చెప్పగలమా? దేవుని దగ్గర సంఘం అంటుంది, ఎప్పుడు నీ పనులే చూసుకోవటం కాదండి. ఏంటండి, ఫిలిప్పీ 2:21 చెప్పినట్లు అందరూ తన సొంత కార్యములే చూచుకొనుచున్నారు, దేవుని కార్యములను చూడటం లేదంట. అమ్మా, ఆధ్యాత్మికంగా 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 ఫలాలు ఫలించు తల్లి. శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి. యోహాను సువార్త 15 చెప్పినట్లుగా మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి సంతోషపడతాడు, ఆనందిస్తాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని మందిరానికి రావటం గొప్ప విషయం కాదు, కానీ వచ్చిన నీవు కృపావరాలు, ఆత్మఫలాలు నువ్వు పరిశీలించుకోవాలా, ఫలిస్తున్నానా లేదా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పవలసింది చాలా ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. నా మాటిని బాప్తీసం తీసుకోనండి, కృపావరాలు పొందుకోనండి, ఆత్మఫలాలు పొందుకోనండి. ఇవే రేపు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళేది. ఏ సేవకుడు నిన్ను తీసుకొని వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలాలు ఫలించాలి. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఒక నిమిషం అందరం లేచి నిలబడదామా? థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా. అందరం దయచేసి లేచి నిలవబడదామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో